దేవుని యొక్క స్వభావము, ఆయనలో ఏ స్వభావం అయితే ఉందో అదే స్వభావము మనం కూడా కలిగి ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు. మన పరలోకపు తండ్రి ఏ విధమైనటువంటి గుణగణాలు కలిగి ఉన్నాడో అదే విధమైనటువంటి గుణగణాలు మనం కూడా కలిగి ఉండాలి అని ఆశపడతాడు. మన పరలోకపు తండ్రి ఆయన ఏ విధంగా ఆయన బిహేవియర్ ఎలాంటిదో అటువంటి బిహేవియర్ మనం కూడా కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అంటే దేవుల్లో ఎలాంటి ప్రవర్తనలు, సత్ప్రవర్తనలు ఆయనలో ఉందో అలాంటి సత్ప్రవర్తనలు మనలోనూ ఉండాలి అని ప్రభు అయినటువంటి మన దేవుడు, మన తండ్రి ఆశపడుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దీనికి సరైనటువంటి ఉదాహరణ ఎక్కడ మనం చూడవచ్చు అని అంటే తండ్రిలోను తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తులోను మనం చూడవచ్చు. యేసు క్రీస్తులోను తన తండ్రిలోను వాళ్ళ ఇరువురు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి ఆ యేసు ఒకసారి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 4వ వచనములో ఆయన ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం తీసుకుని చదవండి. యేసు పిలిపు, నేను ఇంతకాలము నీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. చాలు. నన్ను చూసిన వాడు ఎవరిని చూసినాడంట? తండ్రిని చూచి ఉన్నాడు. ఎంత ఎంత అద్భుతమైనటువంటి మాట. నన్ను చూస్తే చాలు, నువ్వు ఎవరిని చూసినట్లు? నా తండ్రిని చూసినట్లు. నా తండ్రి చేసే ప్రతి అద్భుత కార్యాలను నేను కూడా చేయగలుగుతున్నాను. నా తండ్రిలో ఉన్నటువంటి ప్రేమ, నా తండ్రిలో ఉన్నటువంటి క్షమించే గుణము, నా తండ్రిలో ఉన్నటువంటి ప్రతి సత్ప్రవర్తన నాలో నువ్వు చూడవచ్చు. ఆయన స్వభావము, నన్ను చూస్తే దేవుని స్వభావము ఎలాంటిదని నువ్వు తెలుసుకోవచ్చు. నన్ను చూస్తే దేవుని యొక్క నేచర్ ఎలాంటిదని నువ్వు తెలుసుకోవచ్చు. కాబట్టి నన్ను నువ్వు చూస్తే నా తండ్రిని నువ్వు చూసినట్లు. హల్లెలూయా. అంటే రేపటికి మన బిడ్డలు వెళ్తూ ఉన్నట్లయితే చూస్తున్నటువంటి వాడు, అబ్బా ఆ బిడ్డ మాట్లాడేది చూస్తే, ఆ బిడ్డ నడుచుకునే తీరు చూస్తే, ఆ బిడ్డ ప్రవర్తనలు చూస్తే అంతా వాళ్ళ తండ్రి ప్రవర్తన లాగానే ఉంది. ఈ బిడ్డని చూస్తే వాళ్ళ తండ్రిని చూసినట్లు ఉంది అని మన బిడ్డలను చూసి ఇతరులు చెప్పాలి అని అనుకుంటే ఆ విధమైనటువంటి బిడ్డలను మనము తయారు చేయాలా? అలాంటి బిడ్డలను మనము తయారు చేయడమే దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఉంది. బిడ్డలేదడం మనమందరం ఆశపడతాం కదా. ఏమని ఆశపడతాం? బా నా బిడ్డ, నా కొడుకు లేదా నా కుమార్తె అని అందరూ చెప్పుకోవాలా అని ఆశపడతావు కదా. ఎప్పుడు నీ కుమారుడు లేదా నీ కుమార్తె యొక్క మాట, ప్రవర్తనలు, ఆత్మీయ జీవితము, ఆలోచన విధానము, నడుచుకునే విధానము, ఆ జీవన శైలి ఇవన్నీ కూడా తండ్రిని పోలి ఉన్నట్లయితే ఈ బిడ్డను చూసినప్పుడు వాళ్ళ తండ్రికి, ఈ అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళ తల్లిని చూసినట్లు ఉంది అని చెప్పేసి ఎదుటి వారు చెప్తారు. అలా చెప్పించుకోవాలి అని అంటే మొట్టమొదట మార్చుకోవాల్సింది చిన్నబిడ్డ కాదు. ఎవరు మార్చుకోవాలా? ఎవరు మారాలా? తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు అటువంటి స్వభావం ఉండాలి. తల్లిదండ్రులు అటువంటి క్యారెక్టర్ ఉండాలి. తల్లిదండ్రులు అటువంటి సత్ప్రవర్తనలు ఉండాలి.
తల్లిదండ్రులు బిడ్డని ఆ విధంగా దేవుడిలో పెంచాలి. ఎప్పుడైతే నువ్వు నీ బిడ్డని, నీ కొడుకుని లేదా నీ కుమార్తెని దేవుళ్ళు అయితే పెంచుతావో, అంటే నీలో ఉన్నటువంటి క్యారెక్టర్, నీలో ఉన్నటువంటి సత్ప్రవర్తనలు, నీలో ఉన్నటువంటి ఆ స్వభావము, ఇవన్నీ కూడా నీ కుమారులోనికి రావాలి. అంటే ఇక్కడ మారాల్సింది ఎవరంటే, నేర్చుకోవాల్సింది ఎవరంటే, జీవించాల్సింది ఎవరంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు జీవించి చూపించాలా, తల్లిదండ్రులు జీవితం ద్వారా పిల్లలకు నేర్పించాలా. తల్లిదండ్రులను చూసి పెరిగే బిడ్డలు తండ్రిలాగను తల్లిలాగను పెరుగుతాడు. కాబట్టి ఈ రోజు నేను మీకు తెలియజేసిన విషయం ఏంటంటే, నీ కుమారుడిని పెంచే బాధ్యతను దేవుడు నీ చేతులు అప్పచెప్పాడు. కాబట్టి ఏ విధంగా యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తాడు? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లు. నా తండ్రి గురించి తెలుసుకోవాలంటే నన్ను చూడయ్యా. అంటే దేవుళ్ళో ఉన్నటువంటి ప్రతి గుణగణము, ప్రతి ఆ యొక్క నేచర్, ఆ యొక్క క్యారెక్టర్, ఆ యొక్క బిహేవియర్, ఇవన్నీ కూడా ఎవరిలో ఉందంటే క్రీస్తులో ఉంది. అంటే ఇవన్నీ రఘు నీ కుటుంబంలో నీ కొడుకు ఉండాలి అని అంటే ఆ క్యారెక్టర్ అన్ని కూడా నీలో ఉండాలా. ఈ రాత్రి సమయంలో నేను నీకు చెప్పుకునేది ఏంటంటే, ఒకవేళ తల్లిదండ్రులు అనేటువంటి మీలో లేకపోయినట్లయితే మీరు నేర్పలేరు, పిల్లలు మీ దగ్గర నుండి నేర్చుకోలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, మారాల్సింది ఎవరంటే నేను మారాలి, నా ప్రవర్తనలు మారాలి, నా ఆలోచన విధానం మారాలి. లేకపోతే నా ధైర్యం చెప్పుకోవాలి, నేను నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లు అని చెప్పేసి. ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఇంకొక వచనాన్ని చదువుకుందాం. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ఆయన ఏదైతే తండ్రి చేయడం చూస్తూ ఉన్నాడో, యేసయ్య చెప్తున్నాడు, నా తండ్రి ఏదైతే చేసేదాన్ని నేను చూస్తున్నానో అదే నేను భూమి మీద చేస్తూ ఉన్నాను అనంటే, నీ కుమారుడు కూడా ఆ విధంగా ఉండాలనంటే తండ్రి అయినటువంటి నువ్వు ఏమి చేస్తావో దాన్ని చూసి పెరిగే నీ కుమారుడు కూడా అదే విధంగానే చేస్తాడు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ ప్రవర్తనలు ఎలా ఉంది, మీ మాటల తీరు ఎలా ఉంది, మీ అనుదిన జీవన శైలి ఎలా ఉంది, మీ భార్య దగ్గర లేదా భార్య భర్త దగ్గర మాట్లాడేటప్పుడు మీరు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీన్ని చూసి విని పెరుగుతున్నటువంటి మన పిల్లలు కూడా రేపు ఒక రోజు వస్తుంది, వాళ్ళు కూడా అదే విధంగానే ప్రవర్తిస్తారు. ఇంకొకసారి చదవండి అవసరాన్ని. యేసయ్య ఏం చెప్తున్నాడండి? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుందా? యేసయ్య ఏం చెప్తున్నాడు ఇక్కడ? కాబట్టి యేసు వారికి ఇలా చెప్పాడు, తండ్రి ఏది చేయుట చూస్తాడో కుమారుడు చూస్తాడో అట్లా చేస్తాడు, తనంతట తాను ఏది చేయడు. కాబట్టి నీ కుమారుడు రఘు, నీ కుమారుడు బాగుండాలని అనుకుంటే, విజయలక్ష్మి నీ కుమారుడు బాగుండాలనుకుంటే ఇది ఏం చేస్తాడో అదే నీ కుమారుడు కూడా చేస్తాడు. రేపటికి ఉదయం లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటే అదే చేస్తాడు. ప్రతినిధిగా సంఘానికి వెళితే నీ కుమారుడు కూడా అదే చేస్తాడు. కాబట్టి యేసు ఇక్కడ చెప్పినట్లు రేపు మన పిల్లకి చెప్పాలని అంటే, నేను ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరంటే మా తల్లిదండ్రులు. మా తల్లిదండ్రులు నన్ను ఆ విధంగా పెంచారు, మా తల్లిదండ్రులు మమ్మల్ని దేవుడిలో పెంచారు. మేము ప్రార్థన చేసుకోకపోతే, వాక్యం చదువుకోకపోతే, చర్చికి వెళ్ళకపోతే మా తల్లిదండ్రులు ఒకరికొకరు మమ్మల్ని సరైనటువంటి శిక్షలో పెంచారు అని మీ కుమారుడు చెప్పాలి అనంటే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన వెరీ 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 ఇంపార్టెంట్.
తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చాలా ముఖ్యము. అది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ, తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి రిలేషన్షిప్, సంబంధం మనం అర్థం చేసుకోవాలంటే మన పరలోకపు తండ్రికిను ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం, ఆ రిలేషన్షిప్ ని నువ్వు అర్థం చేసుకోగలిగినట్లయితే మనం కూడా మన పిల్లల్ని ఆ రీతిగా పెంచాలని అనుకుంటాం. ఈ యొక్క జన్మదిన కార్యక్రమం వచ్చేటప్పుడంతా మనం అనేక వర్షాలు తెలియజేసి మీకు బోధిస్తూ ఉంటాం. అయినప్పటికీ ఈ రోజు చిన్న బిడ్డ కాబట్టి తల్లిదండ్రులకు చెప్తూ ఉన్నాను, నీ స్వభావం ఎలాంటిది, నీ క్యారెక్టర్ ఎలాంటిది. కుమారుడు బాగుండాలి అని అనుకున్నట్లయితే, కుమారుడు సత్ప్రవర్తన కలిగి ఉండాలనుకుంటే, కుమారుడు 24 గంటలు కూడా ఉండి చూసి నేర్చుకొని పెరుగుతున్నటువంటి ఆ కుమారుడు ఫ్యూచర్ లో బాగుండాలని అనుకున్నట్లయితే మొట్టమొదటగా మార్చుకోవాల్సింది నా ప్రవర్తనలో. దేవుని బిడ్డలారా, రాత్రి సమయంలో నేనేం తెలియజేస్తున్నానంటే, నా తండ్రి ఏమైతే చేస్తాడో, మా తండ్రి చేసేదాన్ని ఏదైతే చేస్తాడో, దాన్ని ఏదైతే నేను చూస్తానో అదే నేను కూడా చేస్తాను. అవును, మన పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏమైతే చేస్తారో, ఏమైతే మాట్లాడతారో, ఎక్కడికైతే వెళ్తారో, ఏ ప్రవర్తన కలిగి ఉన్నారో అదే ప్రవర్తనలో వాళ్ళు కూడా కలిగి ఉంటారు. ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో, నా క్రైస్తవ జీవితం ఎలా ఉంది? నా క్రైస్తవ జీవితం ఎలా ఉంది? నా క్రైస్తవ జీవితాన్ని బట్టి దేవుడు నా మహిమపరచబడతా ఉందా? అలా నీ జీవితాన్ని బట్టి క్రీస్తు నావు మహిమపరచబడినట్లయితే రేపు నీ కుమారుని విషయంలో కూడా దేవుడు నావు మహిమపరచబడతాడు. చేంజ్ యువర్ యాటిట్యూడ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డ, మూడే విషయాలు: నేచర్, క్యారెక్టర్, బిహేవియర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ దేవుడిలో ఉన్నటువంటి గుణగణాలు అన్ని కూడా మనలో ఉండాలని చెప్పేసి దేవుడు తన స్వరూపం మందు మనల్ని దృష్టించాడు. ఆయనలాగా మనం ఉండాలని, తండ్రిలాగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు ఆ పరలోకపు తండ్రి. ఈ రోజు నా మాట వింటున్నటువంటి మీలాగా మీ పిల్లలు మీలాగా ఉండాలనుకున్నట్లయితే మీ ప్రవర్తనలో బాగుపడాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుంటాం.